ఒక్క నిమిషం మాకు చూస్తా. రేయ్ లేకరా. రేయ్ ఇందాక ఫోటో తీసి పంపించింది నువ్వే కదా? చెప్పు సార్. చూడు బే ఇది ఫోటో బాగుంది సార్, కానీ నేను తీయలేదు సార్. అరే ఇందాక మేము హక్ చేసుకున్నప్పుడు రా. హక్ చేసుకున్నప్పుడా? నాకు తెలీదు సార్. ఏమని తెలిసిందా? నాకెవరు కనిపించలేదు అక్కడ. ఏంటి భయపడుతున్నావా? ఎవరా అని ఆలోచిస్తున్నా అంతే. నువ్వు భయపడుతున్నావా? అదేం లేదు. సరే వెళ్దామా? సరే ఇంకేంటి చెప్పు. అవును ఆ ఫోటో నాకు పంపించచ్చు కదా, ఫోన్లో వాల్పేపర్ పెట్టుకుంటా. అచ్చా ఇంకేం వద్దా? వద్దంటే వద్దులే. అద్భుతం అండి. అరే మామా, నేను ఫుల్ హ్యాపీగా ఉన్నా తెలుసా. ప్రీతి యాక్సెప్ట్ చేసిన దగ్గర నుంచి అసలు 6 months టైమే తెలియట్లేదు తెలుసా. అలాగే 3 సబ్జెక్టులు కొట్టిపోయినాయి, అది గుర్తించాలి తమరు. సబ్జెక్టులు ఏముంది లేరా, ఫైనల్ ఇయర్కి వచ్చాక 2 రోజులు కూర్చున్నావా, ఆల్ క్లియర్. తమ్ముడు మంచి విష్ణు, తమరు ఎయిర్ ఏరు ఫైనల్ ఇయర్ అనుకో. చెప్పా కదరా, ప్రీతితో ఉంటే అసలు టైమే తెలియట్లేదు. అందుకే సబ్జెక్టులు కూడా తెలియట్లేదు. బొక్కల సబ్జెక్టులు. డాడీకి కాలేజ్ డబ్బులు అడిగామా, కట్టామా, ఆల్ క్లియర్ అంతే. బాబు నటనం స్టార్, ఇప్పుడు మనం దాగే మంది డబ్బులు వాటితోనే. అది కరెక్టే, ఏం పర్లేదు మళ్ళీ అడదాం. అయినా దొంగలకి దారులు తక్కువ, స్టూడెంట్స్కి సబ్జెక్టులు తక్కువ. కట్టేద్దాం రా, రాసేద్దాం. రేయ్, పేరెంట్స్ ఎంత కష్టపడి డబ్బులు పంపిస్తే ఆ డబ్బులతో తాగుతున్నారు. కొంచెం కూడా గిల్టీ లేదా రా మీకు? ఆ గిల్ట్ ఫీలింగ్తోనే రా మంది తాగుతున్నాం. తెంగరేదవా. అరే నీ గుండెల మీద చేసుకుని చెప్పరా, నీకు కొంచెం కూడా గిల్టీ లేదారా? నాకెందుకుంటారా, నాకు మీ ఇలా చెడు అలవాట్లు లేవు, అబ్బో సప్లైస్ కూడా లేవు. నీ అబ్బా నీది ఓ బతికేనారా? అరే ఒక బీటెక్ స్టూడెంట్ అయ్యుండి కనీసం అలవాటు లేకుండా నా ముందు చిల్లర చూసి పట్టుకుని ఉంచున్నావు చూడు. నీ అబ్బా కూల్ కూల్ కూల్. రేపంగా ఇట్రారా. రేయ్ వాడు చాలా కోపంలో ఉన్నాడు, నువ్వు వెళ్ళి చుచ్చు పోసుకొని వచ్చి. నాకు రావట్లేదురా. వెళ్ళిబే వస్తుంది. రేయ్ ఆ డ్రింక్ పోట్లే లేవురా, లైట్గా కలుపుతాం, సెట్ అవుతాడు. వద్దుబే చూద్దాం. రారా బంగా, బాగా పోసుకున్నావా? డ్రింక్ తాగు. ఎలా ఉంది? ఇంకొంచెం తాగు. రే ప్రీతి ఫోన్ చేస్తుంది అత్తరా. బొక్కలే. రే రిషి, మీ క్లాస్లో స్వాతి అని తెల్లగా చుడిదార్ వేసుకొని కత్తిలాంటి
ఆడికి ఏదో అయింది. ఏ రషే నేను చెప్తున్నాగా, లైబ్రరీ దేనికిరా? పట్టుకొచ్చేరా నువ్వు. అరే పంగా, ఇది నువ్వేనా? నేనేరా చెప్తుంది. తెచ్చాను ఫస్ట్. అరే ఏంద్రీ అమ్మాయి లొల్లి? ప్రశాంతంగా మందు కూడా తాగనియరు. ఈ అమ్మ లవ్ చేస్తే ఫ్రీడమ్ మొత్తం పోతుందిరా. నువ్వు మాత్రం లవ్ చేయమాక. వీడే పిచ్చుకుంటున్నాడు, గంటకు మాట మాట్లాడతాడు. ఆ బావా, ఏం లేదు బావా, తాగు. అవును, ఏడి పంగాడు? అదే పడుకున్నావా? పడక మన అలా చెప్పేసిన రేపు వచ్చే లైబ్రరీకి. నేను ఉన్నాగా, నేను చూసుకుంటా. వచ్చే లైబ్రరీకి. ప్రీతి లాగుందండి. ప్రీతి, నువ్వేంటి ఇక్కడ? నా రూమ్కి వెళ్దాం పదా. దేనికి? లైట్లు సామాన్లు ఏమైనా బిగించాలా, లేదా పాత సామాన్లు ఏమైనా అమ్మాలా? చూసేవారా, జోకేసి కూడా తీసుకున్నాం. ఏం కాదు. అబ్బా ప్రీతి, నువ్వేంటి ప్రీతి ఇంత పొద్దున్నే? ఆల్ గుడ్ ప్రీతి, అంత ఓకేనా? ఆల్ గుడ్ చెప్పు ప్రీతి, చెప్పు. ఆల్ గుడ్. ఓవర్ యాక్షన్ చేయకు, ఇది మధ్యాహ్నం. చెప్పా కదరా, ప్రీతితో ఉంటే అసలు టైమే తెలీదు. పదా. ఎక్కడికి వెళ్తున్నాం? నా రూమ్కి. దేనికి? ఇక్కడే ఉంటే ఎదవలతో తాగి తిరిగి 4 సప్లీలు తెచ్చుకున్నావు. బొంగేం లేదు, ఆ సప్లీలు వచ్చిందే నీ వల్ల. ఏంటి? ఏం లేదే, ఏరా. అంతే అంతే. సరే పదా. బావా, లగేజా బావా? జాగ్రత్తరా. బాయ్ బావా. అప్పుడప్పుడు కాల్ చేస్తూ ఉండు. కరెక్ట్ టైం తిను, అసలే టైం మర్చిపోతాను. నీది ఏ కాలేజ్ రా? విశ్వేశ్వరయ్య కాలేజ్. మరి నీది? సేమ్. మరి ఎందుకురా ఓవర్ యాక్షన్ చేస్తున్నారు? ఆటో ఎక్కినాడు అంటే మరి నా బండి అదే వస్తుంది పద. హౌ వస్తుంది, అదే వస్తుంది పద. సాడిస్ట్ దానా. ఇక్కడ ఉండాలంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. నేను చెప్తా, నువ్వు రాయి. బొక్కలే. రూల్స్ అండ్ స్పెల్లింగ్ చెప్పాలి, అయితే లేదని చెప్పాలి. ఏంటి మ్యాన్ హ్యాండ్లింగ్? ఏమే కదా, చెంప పగులుతుంది. నేను చిన్నప్పటి నుంచి ఎప్పుడు ఆ టైంకే పడుకోలేదు. నో ఛాన్స్. పియ్యమే కదా. నువ్వు కోపంగా చూసినా కల్లేరో చేసినావు. నేను బాత్రూమ్కి వెళ్ళిపోతా చెప్తున్నా. అడుగు బయట పెట్టి చూడు. వెళ్ళేమా? పెట్టలేంలే. మరీ ఇంత హార్ష్ రూల్స్ మా ఓనర్ కూడా పెట్టలేదు తెలుసా. ఐ మిస్ మై ఎక్స్ ఓనర్. ఐ మిస్ హిమ్ సో మచ్. ఆయన వాల్యూ ఇప్పుడు అర్థమవుతుంది. ఆల్కహాల్ నో. ఏం మాట్లాడుతున్నావు? నో ఛాన్స్. స్మోకింగ్ కూడా నీ అమ్మది. ప్యాకెట్సేగా. జేకే, జస్ట్ కిడింగ్. ఎందుకు ప్రీతి అంత పెద్ద బెడ్ పెట్టుకుని నువ్వు హాల్లో పడుకోవడం దానికి?
హాల్ నీకు, బెడ్రూమ్ నాకు. అంత లేదు, నేను వచ్చిందే నీతో కలిసి పడుకోవడానికి. అలా చూడకు, అంటే నీ దగ్గరుండి నీ సేవలు చేసుకుందాం అంటున్నా, అంతే. బతికిపోయింది. అర్థమైనట్టుంది. పిచ్చి వెరితి. ఒకే రూమ్ లో ఉన్నాం కదా అని ఓ సంబరపడి సంకలు గుద్దేసుకోకు. హగ్గులు కిస్సులు లాంటివి ఏమి ఉండవు. అంటే పైన స్మోక్కి చించినట్టు కింద కూడా కొంచెం చించచ్చు కదా, ప్లీజ్. ఓకే. అబ్బా సాయిరామ్. అయితే సాత్విక్ గారి మీద కాలేజ్ పడుకునేవాడు కదా, ఇక్కడ అందరూ అనవసరంగా వచ్చి. ఇంకోటి, రేపటి నుంచి ఇద్దరం కాలేజ్కి కలిసే వెళ్తాం, కలిసే వస్తాం. ఒకవేళ నాకేమైనా పని ఉంటే, నేను నీతో పాటే వస్తా. ఒకవేళ నీకేమైనా పని ఉంటే డ్రాప్ చేసి వచ్చేయచ్చా? నా పని అయ్యే వరకు నువ్వు నాతో పాటే ఉండాలి. మంచిది. సో ఇవి రూల్స్. ఎనీ డౌట్స్? ఎప్పా ఏంటి? నీ రూమ్ లో వేరే అమ్మాయి ఉంటుంది కదా, తను ఎక్కడుంది? అవసరమా నీకు? బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, రిలాక్స్. చలో లెట్స్ స్టార్ట్. లెగ్గీలో ఉంది కదా, ఫస్ట్ దుంకు, మళ్ళీ దుంకు, తిప్పు. అట్లా కాదు, మళ్ళీ చేద్దాం. దా జంప్, దుంకు, తిప్పు. అటు కాదు, ఇటు తిప్పు. ఇప్పుడు కానీ మెంటల్లో వచ్చిందనుకో, వీటి సరదా తీరిపోద్ది. చలో కలిసి చేద్దాం. 3, 2, 1 గో. దూకు దూకు, రౌండ్ రౌండ్, అలాగే ఇలా, అంతే. రౌండ్, జస్ట్ ఇంతే, అలాగే రౌండ్. ఇరుగు దృష్టి, పొరుగు దృష్టి, అందరి దృష్టి, కలజల దృష్టి. ఎస్,
గుడ్ గర్ల్ బాగా నేర్చుకుంటున్నావు చాలా ఫాస్ట్ నైస్ అమ్మ తినమ్మ సరేదా ఇది వచ్చిందంటే ఇంకోసారి తెలుసుకోకూడదు తిని హాయ్ రౌండ్ ఖాళీలో పెట్టు హాయ్ అంతే. ప్రీతి చాలా రోజులేను చూసి ఏడ్చావులే ఏం చేస్తున్నాడు ఆడు డ్యాన్స్ కొరియోగ్రఫీ చేస్తున్నాడు అబ్బో రేయ్ 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 లెగ్ బాగా నేర్పిస్తున్నాడు రా అంతే ఓకే చలో వన్ లాస్ట్ టైం చలో రేయ్ రేయ్ 3, 2, 1 గో ఎస్ జంప్ లెఫ్ట్ ఎస్ అంతే ఓకే నువ్వు ఒక 2 minutes బ్రేక్ తీసుకోమా హాయ్ ప్రీతి వాటర్ కావాలా నువ్వు దాగు బాగా అలసిపోయినట్టున్నావుగా హాయా మీ పిల్లకి బాగా కాలినట్టుందిరా నువ్వు చేసిన రాసలీలకి ఏ ప్రీతి అలాంటి అమ్మాయి కాదురా షీఈ్ ఎ మెచ్యూర్ గర్ల్ అవునా మంచిది కథలు ఎన్నో చెప్పారు కవితల్ని రాశారు కళలు చేశారు యుద్ధాలు చేశారు రే 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 హక్కుని రాసు ప్రేమలో డాన్స్ అబ్బా డాన్స్ ప్రీతి దేనికి కొడుతున్నావు ప్రీతి ప్రీతి, చేతులు ఆ, చేతులు నా క్యాప్ పట్టుకుని ఆ, నేర్పిస్తావు నువ్వు చెప్పి కొట్టు కనీసం ఆ ప్రీతి ఇక్కడే ఉన్నావు కాలేజ్ లో అమ్మాయిలకు డాన్స్ నేర్పించాలి ఇచ్చాడు సార్ చెప్తారు కదా నేర్పించింది నేర్పించు నాకు అంటే నేర్పించు దానికి డాన్స్ వచ్చి ఉండాలి కదా దానికి. నేర్పించురా ఆ, లేదు. చూడి అబ్బా, నీకే అబ్బా. చెప్పిండు ఎందుకంటే నువ్వే కదా చెప్పాలి వద్దు రేపు. ప్రీతి, మెల్లగా కొట్టు. ఆగు ప్రీతి. నేర్పించు అబ్బో నేర్పించు నాకు ఎందుకంటే ఇది కదా. అబ్బా, అబ్బా, ఏయ్, అబ్బా. ఎందుకే మైక్ టైసన్లో గుర్తున్నావు ఆగవే బాబు నీకు అన్నం పెడతా ఇట్లా కాదు. ఏయ్, ఆగంటున్నా ఏంటి ప్రీతి మన రాసిన ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యావు కొంచెం పర్సనల్ వర్క్స్ ఉండే సార్ అందుకే సరిగా రాయలేదు అవునులే క్లాస్ రూమ్లో కూర్చోకుండా బైకుల మీద కూర్చుంటే ఇలాగే ఉంటుంది ఎక్స్క్యూజ్ మీ ఏం లేదు బాగా రాయంటున్నాను అసలు మీ ప్రాబ్లం ఏంటి సార్ రిషియా రిషితో నాకేంటి ప్రాబ్లం మీకు ఫస్ట్ నుంచి రిషి అంటే నచ్చదు అయినా మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే నా స్టడీస్ గురించి మాట్లాడండి నా పర్సనల్ మ్యాటర్స్ గురించి మీకేం అవసరం అయినా నీ పర్సనల్ లైఫ్తో నాకేంటి ఓ అవునా మరి ఆ రోజు రెస్టారెంట్లో ఏం చేస్తున్నారు ఏ రెస్టారెంట్ మిమ్మల్ని చూస్తే నవ్వు వస్తుంది దేనికి ఆ రోజు రెస్టారెంట్లో ఫోటో తీసింది మీరే అని నాకు తెలుసు ఓ నాకెలా తెలుసు అనుకుంటున్నారా ఆ రోజు మీ బైక్ చూసా రెస్టారెంట్లో ఓ తెలుసా గుడ్ గుడ్ కాబట్టే ఇంకా ఇలా మాట్లాడుతున్నా ఇంకోసారి నా పర్సనల్ మ్యాటర్లో ఇన్వాల్వ్ అయితే చాలా బ్యాడ్గా రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది ఛీ. ఎవరు ప్రియా ప్రీతి